సమ్మర్ వచ్చేసిందంటే మొదటిగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు, తాటి ముంజలు. మరి సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌ని ఎవరిష్టపడకుండా ఉంటారు చెప్పండి? ముఖ్యంగా ఈ తాటి ముంజలు, ఐస్ యాపిల్, ముంజికాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తాటి ముంజలు తినడం వల్ల మన శరీరానికి చలవ చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తాటి చెట్టు గురించి మనం వేరే చెప్పాలా చెప్పండి? తాటి చెట్టు దగ్గర నుంచి ఆకులు, తీగలు, ఈ తాటికాయలు, అలాగే ముంజికాయలు. తాటి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ తాటి ముంజల్ని వేసవిలో తినాలి అని మాత్రం ఎవరు అనుకోరు చెప్పండి? ఈరోజు తాటి ముంజలు, లేలేత తాటి ముంజలు మీకు చూపించేయాలనుకుంటున్నాను. వచ్చేసాయి. ఈ తాటి ముంజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జువ్వనపూడి. జీవనపూడి ఎక్కడండి అది? ఉయ్యూరు దగ్గరండి. ఉయ్యూరు దగ్గర నుంచా? ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఇవి? నెల రోజుల నుంచి. ఈ సీజన్ ఎన్ని మంత్స్ ఉంటుంది మీకు? ఎన్ని నెలలు ఇవి అమ్ముతూ ఉంటారు? 3 నెలలు. రోజులో ఎన్ని గెలలు అమ్ముతూ ఉంటారు? రోజుకి ఒక 40 గెలలు అమ్ముతామండి. ఎప్పుడు ఒకలానే ఉంటుందండి బిజినెస్? ఒకేలాగా ఉంటుందండి. ఈ ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు మీరు? ఆటో తోలుతామండి. ఎక్కడి నుంచి తెస్తారు ఇవి? జీవనపొడి అది ఎక్కడ? గుడివాడ. అక్కడి నుంచి తీసుకొస్తారా విజయవాడకి? ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు? నెల రోజుల నుంచి. ఎన్ని నెలలు దొరుకుతాయి మనకి ముంజికాయలు? 3 నెలలు. 3 నెలలు బిజినెస్ బాగానే ఉంటుందా మీకు? బాగానే ఉంది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు? ఆటో తోలుతాం. ముంజల లోపల మనం తింటూ ఉంటుంటే చక్కటి కోకోనట్ వాటర్లా దీనిలో కూడా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని మనము తాగడంతో పాటు స్కిన్కి కూడా అప్లై చేసుకుంటే మంచి గ్లోనెస్ వస్తుంది. చాలా బాగుంటుంది స్కిన్ కూడా. తాటి ముంజలు హెల్త్తో పాటు బ్యూటీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. ఒక డాక్టర్ చెప్తే తెలుసుకున్నాను నేను కూడా. సో ముంజలైతే లేతగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. తాటి ముంజలు తినాలనిపించి పక్కనే బ్రేక్ వేసేసానండి బైక్కి. ఇవి కనిపించినప్పుడు ఎంత దూరం వెళ్ళినా బైక్ వెనక్కి తిప్పాల్సిందే కదా. మరి ఇలాంటి అమృతం లాంటి తాటి ముంజల్ని అందరూ తీసుకోవాలండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడం, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడడం, ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలియట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడున్న జనరేషన్కి పేరెంట్స్ కానివ్వండి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. మరి లేలేత తాటి ముంజిని నాకు కట్ చేసి చూడండి, చక్కగా చూడడానికి ఎంత బాగుందో కదా. ఇవి ముదిరివి, లేతవి కూడా మనకి ఉంటాయి. కొంచెం లేతగా ఉన్న ముంజులైతే పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కడుపు నొప్పి వస్తుందేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, పిల్లలకి పెట్టడానికి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా లేత ముంజులైతే చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మరి ఈ వేసవిలో తాటి ముంజులు అందరూ తినండి, మిస్ చేసుకోవద్దు. ఒక 2-3 మంత్స్ మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజల్ని మనకు అందిస్తూ ఉంటారు. నేనైతే ముందు తినేస్తానండి. నేను ఇంతసేపు చూస్తూ పట్టుకుంటుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. ముందు టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసాం కదా తాటి ముంజులు. మరి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే వివరాలు కూడా మనం తెలుసుకున్నాము. తాటి ముంజుల గురించి చాలామందికి తెలుసు, పెద్దవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని కూడా తెలుసు. బాడీకి ఎండలు తట్టుకోవడానికి ఇలాంటి శీతల పానీయాలతో పాటు మనం పుచ్చకాయలు కానివ్వండి, తాటి ముంజులు ఇలాంటివి తింటూ ఉంటాం, చలవ చేస్తాయని. సో ఈ తాటి ముంజుల్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, ఎంతో కష్టపడి తీసుకొస్తారు. వాళ్ళని అంతని ఇంతని మనం భయపడిపోయి వెళ్ళిపోకుండా అవి తినడానికి మనం మక్కువ చూపించి అవి వారంలో 2-3 సార్లు అయినా తీసుకుంటూ ఉంటే ఈ సీజన్ అంతా బోల్డెడండి పోషకాలు మనకు అందుతాయండి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.